ఈ రోజు మనం ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. సరే, ఏ సమస్యలు వచ్చారు, దేనికోసం వచ్చారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది రంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ సంస్థలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. నా పేరు జగదీష్, సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. అనేక సంవత్సరాలుగా మిషన్ భగీరథలో పనిచేస్తా ఉన్నాం. మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి మాకు కనీస వేతనం ఇప్పుడున్నటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. కనీస సౌకర్యం అనేటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. అదే రకంగా ఎన్నో సంవత్సరాలుగా మేము పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు పర్మనెంట్ చేయాలి. కానీ ప్రభుత్వం ఆ రకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకోసమనే ఈ రోజు ప్రజావానికి వచ్చాము. మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించడం కోసం మేము రావడం అనేది జరిగింది. అందుకోసం ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? అంటే ఇప్పటికీ ఇది మొదటిసారి. అనేక సార్లు జిల్లా అధికారులకు ఇచ్చినాము, రాష్ట్ర అధికారులకు ఇచ్చినాము. అనేక సార్లు మా విన్నవించుకున్నాము, అయినా స్పందన లేదు. ఏ గ్రామం నుంచి వచ్చారు ఇప్పుడు? రంగారెడ్డి జిల్లా యాచారం మండలము ముచ్చర్ల ప్రాజెక్ట్ నుంచి రావడం అనేది జరిగింది. డిస్టిక్ ఏదో వస్తుంది? రంగారెడ్డి జిల్లా. అంటే ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంతకుముందు ఎందులో చేశారు, ఇప్పుడు ఏ ప్రాజెక్టులకు మార్చారు? ఇంత ముందుకు ఆర్డబ్ల్యూఎస్ ఉండే, అదే మిషన్ భగీరథ గత 6-7 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ సంస్థ ప్రారంభమైంది. అక్కడ నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి మిషన్ భగీరథ షిఫ్ట్ కావడం అనేది జరిగింది. దాంట్లోనే పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. 24 గంటలు పనిచేస్తున్నా కానీ ప్రభుత్వం కార్మిక సమస్యల మీద ఎలాంటి దృష్టి సాధించలేదు. వాళ్ళ సమస్యల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికి మీరు మీ ఏరియా నుంచి, ఓన్లీ మీ ఏరియా నుంచి ఎంత మంది ఉన్నారు? 300 మంది కార్మికులు ఉంటారు. ఇప్పుడు దానికి మిషన్ భగీరథలో 300 మంది, ఆ ఏరియా వరకు 300 ముచ్చల ప్రాజెక్ట్ లో 300 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఆ 300 మందికి ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏం లేదా? ఏం లేదు. అంటే ఒక కాంట్రాక్ట్ కింద చేస్తే మనము ఒక 10 మంది కంటే ఎక్కువ ఉంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ కల్పించాలి. కానీ ఆర్డర్ ఉంది అది. అవును, వాస్తవమే. కానీ ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్ల దగ్గర కుమ్మక్కయ్యి వాళ్ళను ఏమనకుండా కార్మికులకు నష్టం జరిగేటట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది, వాళ్ళ విధానాలు ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిందా, పాత ఉన్న ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేయడం కోసం రావడం అనేది జరిగింది. దీనికోసం వచ్చారు? మేము రంగారెడ్డి జిల్లా ముచ్చాల ప్రాజెక్ట్ నుంచి వచ్చాము. నా పేరు పెండ్యాల బ్రహ్మయ్య. నేను యాచారం ప్రాపర్ సంబంధించింది. గత ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ ఈ మిషన్ భగీరథ వచ్చాక విలీనం చేశారు. అందులో విలీనం చేసి తర్వాత మిషన్ భగీరథలో పిఎల్ఆర్ కానీ ఇతరత్ర కాంట్రాక్ట్ల పేరుతోటి కార్మికులందరినీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ మినిమం వేజెస్ అనేటివి, కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు అంటే ఈ రోజు బోనస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సరిపడా జీతం కానీ ఇలాంటివి లేవు. ఒక నిమిషం అయిపోతానా? ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి అలా చేస్తారు కదా మిషన్ భగీరథ. దానిలో చేసినప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? అనేక పోరాటాలు. ఎందుకు నిర్లక్ష్యం చేశారు మీరు? అనేక పోరాటాలు చేశాము. కొన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. గుర్తింపు కార్డు లాంటివి కూడా లేవు. కొన్ని వేతనాలకు సంబంధించి కొద్ది గొప్ప వేయించుకున్నటువంటి పరిస్థితి, కానీ సరైన వేతనాన్ని ఇంకా వేయించుకోలేకపోయాము. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అంటే ప్రభుత్వం 370 జీవోలను, పారిశ్రామిక కాంట్రాక్టు రంగాల జీవోలను పెండింగ్ పెట్టినటువంటి సమస్య ఉంది. కాబట్టి అందులో ఈ 14 నెంబర్ జీవో గానీ, 60 నెంబర్ జీవో గానీ ఈ ప్రభుత్వం అమలు చేస్తే ఇట్లాంటి చాలా మంది భవిష్యత్తు బాగుపడతానని చెప్పి మేము ఆలోచిస్తాం. ఈ రోజు ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైనా ఒక కార్యం చేస్తుందని చెప్పేసి ఆలోచనతో వచ్చాము. మేము సీఎట్ గా అట్లాగే డిమాండ్ చేస్తాం. పాత ప్రభుత్వం మీద ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కానీ ఏం లేదు. సమ్మెలు చేసాం, ధర్నాలు చేసాం, అనేక వినతలు కూడా ఇచ్చాము. మరి కేటీఆర్, కేసీఆర్ వాళ్ళందరినీ కూడా కలిసాము. సంబంధిత అధికారులందరినీ కూడా కలిసాము. ఏమన్నారంటే చూస్తామన్నారు. ఈ రోజు ప్రజావాణి దగ్గరికి కార్మికులు మొత్తం రావడం జరిగింది. ఈ 300 మందికి గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రజావాణి దగ్గరకు వచ్చి మోరో పెట్టుకుంటున్నారు. ఇంతకు ముందు మాత్రం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక 10 మంది ఉంటే చాలు, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ యొక్క రూల్స్ ఉన్నది. ఆ రూల్స్ యొక్క ప్రవర్తన మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు వర్తిస్తలేదో, మరి గత ప్రభుత్వంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసిరో, మరి
ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ప్రజలకు మరి వేచి చూద్దాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సై న్యూస్.